దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గంలోని కురపల్లి జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల లేమి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో వేలాది ఇళ్లను మంజూరు చేసినప్పటికీ కాలనీలో నివాసానికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించలేదని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, రహదారులు, రవాణా, పాఠశాల, ఆసుపత్రి వంటి ప్రాథమిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తున్నారు. జనావాసానికి అనువుగా లేని చోట వైసీపీ ఇళ్లను మంజూరు చేయడంపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా చిత్తూరు జిల్లా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఇప్పుడు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం, పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో మనం ఉన్నాం. అంటే 2021లో అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీ, జగనన్న కురపల్లి కాలనీ అని చెప్పేసి దాదాపుగా 4000 ఇండ్లు అయితే ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ 4000 ఇండ్లకి సంబంధించి పూర్తి స్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి మా వైకే టీవీకి సమాచారం రావడం జరిగింది. సో దానిలో భాగంగానే ఇప్పుడు మనము కురపల్లిలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు వాళ్ళు ఎప్పటి నుంచి స్పేస్ చేస్తా ఉన్నారు, అసలు ఈ సమస్యలకి పరిష్కార మార్గాన్ని ఎవరు చూపిస్తారు, అనేక విషయాలపైన ఈ కాలనీ వాసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రండి. కాలనీలో రాకముందు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? పలమనేరులో ఉన్నారు. మీకు ఇల్లు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు వచ్చారు. మీరు ఇల్లు కట్టుకున్నారమ్మా? ఇల్లు కట్టుకున్నాము. నీళ్లు మేము వచ్చి సంవత్సరం అయితే జాతి అవుతుంది. నీళ్లతో ఇబ్బంది పడతాము. అంటే సంవత్సరం నుంచి మీకు నీళ్లు లేవు? కొనుక్కుంటా ఉన్నాం. నీళ్లు కొనుక్కుంటున్నారు అయితే మీరు? ఎందుకమ్మా అయితే ఏదో బోర్లు వేసినారు, నీళ్ళు వస్తాయని చెప్తారు కదా? బోర్ల దూరం అబ్బా, నీళ్లు నీళ్ళు లేవు అంటే మీరు కొనుక్కొని తాగుతారు. మీరేం పని చేస్తారమ్మా ఇక్కడ? మా కొడుకు ఆటోకి పోతాడు. లగేజ్ ఆటో తీసుకున్నాడు, దానికి పోతాడు. మేము ఇల్లు కట్టుకొని వచ్చినానికే 10 రోజులేమో వచ్చినాయి నీళ్లు. మోటార్లు కాలిపోయినాయి ఆడికి. నీళ్ళతో ఇబ్బంది, రోడ్లు ఏమి బండ్లు పోవాలన్నా కానీ రోడ్లు లేదు. మా రాత్రి సమయాల్లో ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎట్లా చేస్తారు ఇక్కడ? ఏం చేయాలి సార్, మళ్ళా పోవాలా? అంటే ఇప్పుడు నిజంగా మీకు మెయిన్ ఇక్కడ రోడ్డు వేస్తే మీకు మొత్తం ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. రోడ్డు కావాలా, నీళ్లు కావాలా మాకి. ఏదో కష్టపడుకుంటాము, తెచ్చుకొని తింటాము. నీళ్ళతో ఇబ్బంది, నీళ్లు కొనాలంటే మా ఊళ్ళో కాలేదు. ఎన్నో దూరంగా మోటార్లో ఇక్కడ ఏడన్నా ఉంటే ఆడ నుంచి వచ్చి ఆడ పట్టుకొని పోయేది అనుకుంటుండే సార్. మీరు కనీసం మీ వార్డు మెంబర్ కి ఎవరికైనా చెప్పేది ఏదైనా చేసినారా? అన్ని తెలుసు సార్, అందరికి చెప్పినాము, అన్ని చేసిండాం. ఎవరు మీకు సాయం చేయలేదు? ఎవరు సాయం అంటే చూస్తే పెద్ద కాలనీ మాదిరి ఉంది. 4000 ఇండ్లు అవుతావా, కనీస సౌకర్యాలు కూడా ఇవ్వాలని చెప్పేసి చాలా మంది బాధలు పడుతున్నారు. సో దీంట్లో ఎంత మాత్రం వాస్తవం ఉందంటారు? ఏం సౌకర్యం లేదు సార్, ఈడ సౌకర్యం లేదు. మా వస్తువులు చాలా బాధ అయింది. ఈడ వచ్చి పోయేకి చాలా బాధలైంది. ఆటోకి 200-300 రూపాయలు ఇవ్వాల, రావాలా పోవాలా, టౌన్ కి రావాలా పోవాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. పిల్లలకి స్కూల్ పంపించాలంటే ఇబ్బంది, పిలుచుకొని రావాలంటే ఇబ్బంది. స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు. భీమ్ వేసుకోవాలంటే మున్సిపాలిటీ టౌన్ కే పోవాలా. మేము టౌన్ పోతే ఆడేసుకొని రావచ్చు, ఇక్కడ అక్కడ ఎయిర్ అది ఉంది. నీళ్ళకి అవస్థ ఉంది మాకి. ఇండ్లకి ఇచ్చిండారు, 4000 ఇండ్లు పైన ఉన్నాయి. ఈడ జగనన్న కాలనీ అని పేరు, 4000 ఇండ్లు పైన ఉన్నాయి. ఏం సౌకర్యం లేదు. ఈ కాలనీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా పాడుపడిపోయినట్లు కానీ చెట్టు మలిచిపోయినాయి. సో అసలు ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ వస్తాడారో వాళ్ళు ఎవరు అధికారులు వచ్చి చూసుకోలేదు అంతే. ఇక్కడ అవన్నీ క్లీన్ చేసేది ఎవరు లేరు. రోడ్డు సమస్య ఎక్కువగా ఉంది, నీళ్లు సమస్య ఉంది. ఇక్కడ నుంచి టౌన్ కు 2 కిలోమీటర్లు ఉంది. ఇట్లా 10 కిలోమీటర్లు తిరుకొని వస్తున్నాము. 10 కిలోమీటర్లు ఎందుకు? ఇట్లా పోవచ్చు కదా. ఇట్లా పోయేదానికి డామ్ కట్టాల. ఆ డామ్ కడితే అందరికి సౌకర్యం. అంటే కౌండిన్య నది పైన డామ్ కట్టేస్తున్నారంటే అంత సౌకర్యం బాగుంటుంది. ఓకే. మా ఈ కాలనీకి సంబంధించి మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4000 ఇండ్లు ఉన్నాయి. 4000 ఉన్నాయి. ఎప్పుడు శాంక్షన్ చేసినారు ఇవి? 2021లో. ఇక్కడ ఇండ్లు శాంక్షన్ చేసిన వాళ్ళందరి పరిస్థితి, ఇండ్లు శాంక్షన్ కాకముందు ఏ విధంగా ఉండదు, ఇప్పుడు ఎలా ఉందమ్మా? అందరూ బాడిగలు కట్టుకొని ఇట్లా ఉన్నారు సార్. ఇప్పుడు ఇండ్లు కట్టుకొని కాపురాలు వచ్చినాక నీళ్ళు సౌకర్యం లేదు. రోడ్డు, స్కూల్ పిల్లలకి
బియ్యానికి చాలా ఇబ్బందిగా ఉండదు. మీరు ఎక్కడి నుంచి వచ్చిన కాలనీకి? మేము పల్లెమనేరు నుంచి ఇక్కడ కాలనీకి వచ్చిందాం సార్. ఓకే. మాకు ఇక్కడ ఏ పరిస్థితి సరిలేదు, అక్కడ ఏమి ఇల్లు లేవు, అంతంతా కట్టి అట్లట్లే వదిలేసిండారు. ఉండేది ఒకటి ఆడ నేను, ఎవరు లేదు, మాకు రేషన్ తీసుకున్నారంటే ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు దాకా మనం చూసాం కదా, కురపల్లి జగనన్న కాలనీకి సంబంధించి పూర్తి స్థాయిలో 4000 ఇండ్లకి సంబంధించి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఒకరికైతే పూర్తి స్థాయిలో ఎటువంటి సపోర్ట్ లేకుండా బాడీ కట్టుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి తరుణంలో ఇక్కడికి వస్తే ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఒకటి చెప్తే, ఆరోగ్యం బాగలేకుండా కనీసం హాస్పిటల్కి పోవడానికి కూడా ఇక్కడ సౌకర్యం లేదని చెప్పేసి మరొకరు చెప్తున్నారు. అనేక సమస్యల వలయంలో అయితే ఈ కురపల్లి జగనన్న కాలనీ అయితే ఉందని చెప్పేసి వాళ్ళ మాటలో చెప్పడం జరిగింది. మరి అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంది, అదే విధంగా ప్రజాప్రతినిధులు సైతం ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనేక విషయాలపైన ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కనీసం వీరికి ఎందుకంటే దాదాపుగా ఇక్కడ 4000 ఇండ్లు ఉన్నప్పుడు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునేసి వాళ్ళపైన ఎటువంటి చొరవ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి మా వైకే టీవీ ఆధ్వర్యంలో అయితే బయటకు తీసుకురావడం జరిగింది. దీని అధికారులు పెద్ద మనసు చేసుకుని వెంటనే వాళ్ళకున్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని చెప్పేసి మా వైకే టీవీ ద్వారా ఆకాంక్షిస్తూ కెమెరామెన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్టిక్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.